మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం రాత్రి 9 లోపు ₹1 బిల్లును అక్కడ పెడితే చాలు, రాత్రికి రాత్రే కోట్లు వచ్చి పడతాయి. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. వద్దన్న ధనం వస్తుంది. జీవితంలో డబ్బుది చాలా కీలకమైన పాత్ర. ఆ డబ్బు సంపాదించటం కోసం మనం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడతాం. కొందరు తెలివితేటలతో సంపాదిస్తే మరికొందరు శారీరక శ్రమతో సంపాదిస్తారు. కానీ కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. మన ప్రయత్న లోపం లేకపోయినా అదృష్టం కలిసినాక ఆర్థికంగా ఎదగలేకపోతాం. అలాంటి సమయంలో కొన్ని పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. అవి మన నమ్మకం మీద, మనం చేసే విధానం మీద ఆధారపడి ఉంటాయి. అలాంటి ఒక శక్తివంతమైన పరిహారం గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది చాలా సులభమైనది కానీ అత్యంత ప్రభావవంతమైనది. దీనికి కావాల్సింది కేవలం ₹1 బిళ్ళ, అచంచలమైన విశ్వాసం మాత్రమే. మరి ఇంతకీ మంగళవారం రోజు ₹1 బిళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మంగళవారం అంగారకుడికి అంకితం చేయబడిన రోజు. కుజుడు ధైర్యానికి, పరాక్రమానికి, భూమికి, ధనానికి అధిపతి. ఆ రోజు చేసే పూజలు, పరిహారాలు త్వరితగతిన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి మంగళవారం ఒక వరం లాంటిది. ఆ రోజున చేసే చిన్న పరిహారం కూడా మన జాతకంలోని కుజదోషాలను తొలగించి ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించేస్తుంది. అలాంటి శక్తివంతమైన మంగళవారం రోజున రాత్రి 9 గంటల లోపు మనం చేయబోయే పరిహారం మన జీవితాన్ని మార్చేస్తుంది. కేవలం ఒకే ₹1 బిళ్ళతో మన తలరాతను తిరగరాసే శక్తి ఈ పరిహారానికి ఉంది. రాత్రికి రాత్రే మన ఇంట్లోకి కోట్లు వచ్చి పడతాయి అనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే పరిహారం వెనుక ఉన్నది కేవలం నమ్మకం కాదు, శాస్త్రం, తాంత్రిక రహస్యం. ఇక అసలు విషయానికి వస్తే మన పరిహారానికి నాయకుడు, కథానాయకుడు ఆ ₹1 బిళ్ళ. అనవచ్చు, విసిరిపారేసే ₹1 బిళ్ళతో కోట్లు ఎలా వస్తాయని. ఇక్కడే ఉంది అసలు రహస్యం. ఆ ₹1 బిళ్ళను మీరు తక్కువ అంచనా వేయకండి. అది కేవలం ఒక లోహపు ముక్క కాదు, అది సంపదకు చిహ్నం, లక్ష్మీదేవి స్వరూపం. నాణాల చరిత్ర వేల సంవత్సరాల నాటిది. రాజుల కాలం నుండి బంగారు, వెండి, రాగి నాణేలు సంపదకు, అధికారానికి గుర్తుగా ఉండేవి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను, దాని ప్రామాణికతను తెలిపేది ఆ దేశ కరెన్సీనే. ఆ కరెన్సీలో నాణేలది ఒక ప్రత్యేక స్థానం. అందులోనూ 1 అనే సంఖ్యకు ఒక విశిష్టత ఉంది. 1 అనేది ప్రారంభానికి, ఏకత్వానికి, పరబ్రహ్మ స్వరూపానికి సంకేతం. అందుకే మనం ఏ శుభకార్యం తలపెట్టినా, ఏదైనా మొక్కుకున్నా 1 అంకెతోనే ప్రారంభిస్తాం. గుడిలో హుండీలో వేసేటప్పుడు కూడా 101, 501, 1001 ఇలా చివరన 1 వచ్చేలాగా చూసుకుని వేస్తూ ఉంటాం. ఆ ₹1 మన సంకల్పాన్ని, మన భక్తిని ఆ భగవంతుడికి చేరవేసే వారధి లాంటిది. ఆ ₹1 బిళ్ళ కేవలం లోహం కాదు, అది ఎన్నో చేతులు మారుతూ ఎంతోమంది శక్తిని, వారి వారి సంకల్పాలను తనలో ఇముడ్చుకుంటుంది. ఒక రాజు నుండి ఒక పేదవాడి వరకు, ఒక పండితుడి నుండి ఒక పామరుడి వరకు అందరినీ స్పృశించి వస్తుంది. అది ఒక శక్తి వాహకం. దాని గుండ్రని ఆకారం విశ్వానికి, కాలచక్రానికి ప్రతీక. దానికి బొమ్మ బొరుసు ఉన్నట్లు మన జీవితానికి కూడా సుఖదుఖాలు, మంచి చెడులు ఉంటాయి. ఆ ₹1 బిళ్ళ సమస్త విశ్వశక్తిని తనలో నిక్షిప్తం చేసుకున్న ఒక చిన్న బ్రహ్మాండం లాంటిది. దాని మీద ఉండే జాతీయ చిహ్నం మన దేశ సార్వభౌమత్వాన్ని, మన ఐక్యతను చాటుతుంది. అంతటి శక్తివంతమైన, అంతటి ప్రాముఖ్యత కలిగిన ₹1 బిళ్ళను మనం కేవలం ఒక లావాదేవీల సాధనంగా చూడటం మన అజ్ఞానం. దానిలో దాగి ఉన్న ఆధ్యాత్మిక, తాంత్రిక శక్తులను మనం గ్రహించగలిగితే మన జీవితంలో అద్భుతాలు సృష్టించుకోవచ్చు. ఇప్పుడు ఆ అద్భుతమైన పరిహారం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. దీనికి కావాల్సినవి ₹1 బిళ్ళ, కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, ఒక చిన్న ఎర్రటి వస్త్రం మరియు మీ ఇంట్లో పూజా మందిరం. గుర్తుంచుకోండి, ఈ పరిహారాన్ని రేపు మంగళవారం రాత్రి 9 గంటల లోపు మాత్రమే చేయాలి. సమయం చాలా ముఖ్యం. ముందుగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎటువంటి ప్రతికూల ఆలోచనలకు తావివ్వకూడదు. పూర్తి సానుకూల దృక్పథంతో, అచంచలమైన విశ్వాసంతో ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి లేదా కుబేరుడి పటం ముందు ఒక చిన్న పీటను ఏర్పాటు చేసుకోండి. దానిపై ఒక ఎర్రటి వస్త్రాన్ని పరవండి. ఎరుపు రంగు అంగారకుడికి, లక్ష్మీదేవికి ఇష్టమైన రంగు. ఇది శక్తికి, ధనాకర్షణకు చిహ్నం. ఇప్పుడు మీరు తీసుకున్న ₹1 బిళ్ళను గంగాజలంతో లేదా పసుపు నీటితో శుభ్రంగా కడగాలి.
దానిపై ఉన్న మలినాన్ని మాత్రమే కాదు, అది ఎన్నో చేతులు మారటం వల్ల దానికి అంటిన ప్రతికూల శక్తులను కూడా తొలగించేస్తున్నట్లుగా భావించాలి. ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళకు పసుపు కుంకుమ బొట్లను పెట్టాలి. పసుపు శుభానికి, గురుగ్రహ అనుగ్రహానికి సంకేతం. అయితే కుంకుమ సౌభాగ్యానికి, లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీక. పసుపు కుంకుమలతో అలంకరించిన ఆ రూపాయి బిళ్ళ ఇప్పుడు ఒక సాధారణ నాణ్యం కాదు, అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఆ నాణ్యాన్ని మీ కుడి చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని లక్ష్మీదేవిని, కుబేర స్వామిని మనసారా ప్రార్థించండి. ఓం ధనలక్ష్మి, ఓం కుబేర స్వామి, ఈ రూపాయి బిళ్ళను మీ స్వరూపంగా భావించి నా ఆర్థిక కష్టాలను తొలగించమని వేడుకుంటున్నాను. నా ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా చూడు తల్లి. నేను పట్టిందల్లా బంగారం అవ్వాలి. నాకు కావలసిన డబ్బు సకాలంలో రావాలి. నా అప్పులన్నీ తీరిపోవాలి. నేను కోటీశ్వరుని కావాలి. నా ప్రతి సంకల్పం నెరవేరాలి అని మీకు ఉన్న కోరికలన్నీ కూడా ఆ రూపాయి బిళ్ళకు చెప్పుకోండి. మీ బాధను, మీ ఆవేదనను, మీ ఆకాంక్షను అన్నిటినీ ఆ నాణ్యంతో పంచుకోండి. ఆ రూపాయి బిళ్ళ ఒక జీవమున్న శక్తి అని, మీ ప్రార్థనను నేరుగా ఆ దేవతల వద్దకు తీసుకుని వెళ్తుందని బలంగా నమ్మండి. మీ ప్రార్థనలో ఎంత ఆర్తి, ఎంత విశ్వాసం ఉంటే ఫలితం అంత త్వరగా, అంత బలంగా ఉంటుంది. ప్రార్థన పూర్తయిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను మీరు పీటపై పరిచిన ఎర్రటి వస్త్రంపై పెట్టండి. ఇప్పుడు అసలైన ఘట్టం మొదలవుతుంది. ఆ రూపాయి బిళ్ళను అక్కడ పెట్టాలి. ఇంతకీ ఎక్కడ? ఆ అక్కడ అనేది మరెక్కడో కాదు, మీ ఇంటికి ఈశాన్య మూలల్లో. ఈశాన్యము లేదా ఉత్తర తూర్పు దిక్కు దైవానికి సంబంధించిన దిక్కు. దీనిని దేవమూల అని కూడా అంటారు. ఈ దిక్కుకు అధిపతి శివుడు, గ్రహాలలో బృహస్పతి. ఈ దిక్కు ఎల్లప్పుడూ శుభ్రంగా, బరువు లేకుండా ఉండాలి. పూజా మందిరానికి అత్యంత అనువైన ప్రదేశం ఈశాన్యమే. అంతటి పవిత్రమైన ఈశాన్యముల్లో మీరు సిద్ధం చేసుకునే శక్తివంతమైన రూపాయి బిళ్ళను ఉంచాలి. ఒక చిన్న ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించి ఆ రూపాయి బిళ్ళకు ధూపం, దీపం, నైవేద్యాలు సమర్పించండి. కనీసం 1 గంట పాటు ఆ దీపం కొండెక్కకుండా చూసుకోండి. ఆ సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అనే మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు జపించండి. ఈ మంత్ర జపం ఆ రూపాయి బిళ్ళలోని శక్తిని ఉత్తేజపరిచి విశ్వంలోని ధనశక్తిని మీ ఇంటివైపు ఆకర్షిస్తుంది. ఆ రాత్రి ఆ రూపాయి బిళ్ళను, దీపాన్ని అక్కడే ఆ ఈశాన్య మూలలోనే కదపకుండా వదిలేయండి. మరుసటి రోజు ఉదయం ఆ రూపాయి బిళ్ళను తీసుకుని దానిని ఆ ఎర్రటి వస్త్రంలో చిన్న మూటలాగా కట్టి మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో, అంటే బీరువాలో, లాకర్లో లేదా మీ పర్సులో పెట్టుకోండి. అంతే, మీరు చేయాల్సిన పరిహారం పూర్తయింది. ఇక చూడండి, మీ జీవితంలో జరిగే అద్భుతాలను ఆ రూపాయి బిళ్ళ ఒక శక్తివంతమైన ఆకర్షణ యంత్రంలాగా పనిచేస్తుంది. మీకు తెలియకుండానే ఊహించని మార్గాల నుండి డబ్బు వచ్చి పడుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. లాటరీ తగలవచ్చు లేదా పూర్వీకుల ఆస్తి కలిసి రావచ్చు. ఏదో ఒక రూపంలో మీరు కోరుకున్నట్లుగా రాత్రికి రాత్రి కోట్లు వచ్చి మీ ఇంట్లో పడతాయి. ఇది నమ్మలేని నిజం. ఎందుకంటే మీరు కదిలించింది ఒక సాధారణ రూపాయి బిళ్ళను కాదు, మీ అదృష్టాన్ని, మీ విధిని. ఈ పరిహారం యొక్క శక్తి దానిని చేసే వ్యక్తి యొక్క నమ్మకం మరియు శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది. అనుమానంతో, అపనమ్మకంతో చేస్తే ఫలితం శూన్యం. పూర్తి విశ్వాసంతో, ఆర్తితో చేయండి. ఈ రూపాయి బిళ్ళ కేవలం ఒక నాణ్యం కాదు, అది మీ సంకల్పానికి, మీ భక్తికి ప్రతిరూపం. అది మీ ఆర్థిక స్వేచ్ఛకు తాళం చెవి. కాబట్టి రేపు మంగళవారం రాత్రి 9 గంటలలోపు ఈ అద్భుతమైన శక్తివంతమైన పరిహారాన్ని ఆచరించి మీ జీవితంలోనికి కోట్లను ఆహ్వానించండి. మీ కలలను నిజం చేసుకోండి. ఈ చిన్న రూపాయి బిళ్ళ మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది. మీ ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో నిండిపోతుంది. కనుక మీరు కూడా రేపు మంగళవారం రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసి మీ కష్టాలను తొలగించుకోండి. రాత్రికి రాత్రి మీ జీవితాన్ని మార్చుకోండి, ఆనందంగా జీవించండి. రేపు మంగళవారం ఈ తప్పులు చేశారంటే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. మంగళవారం రోజు కొన్ని పనులు చేయటం వల్ల దరిద్రం పడుతుంది. అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారు. అన్నిటిల్లో అపజయాలు కలుగుతాయి. చేతిలో రూపాయి కూడా మిగలదు. శాస్త్రాల ప్రకారం కొన్ని రోజులలో కొన్ని పనులు చేయకూడదు అని చెప్పబడింది. అలాగే మంగళవారం కూడా కొన్ని పనులు చేయకూడదు అని, కాదని చేస్తే గ్రహాల చెడు ప్రభావం తీవ్రంగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే మంగళవారం కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటం వల్ల మీకు అదృష్టం వరిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మంగళవారం అనేది వారంలో 3వ రోజు. ఇది సోమవారంనకు, బుధవారంనకు మధ్యలో ఉంటుంది. దీనిని జయవారం అనే మరో పేరుతో కూడా పిలుస్తారు. ఈ వారం దుర్గాదేవికి, హనుమంతుడికి అంకితం చేసిన ప్రీతిపాత్రమైన రోజు. మంగళవారం రోజు చాలామంది భక్తులు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం కుజగ్రహానికి సంబంధించినది. ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుడిని ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు.
మంగళవారం ప్రత్యేక పూజలు చేయటం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. లేకపోతే కుజిడి చెడు దృష్టి పడుతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఫలితంగా ఇంట్లో ప్రశాంతత కొరవడి చికాకులు అధికంగా ఉంటాయి. ఈరోజు అనగా మంగళవారం రోజు ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మంగళవారం కుజుడికి సంకేతం. కుజుడు దరిద్రపుత్రుడు. భూమిపై నివసించే వారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు ప్రమాదాలకు, కలహాలకు, నష్టాలకు కారకుడు. అందుకనే సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉంటే మంగళవారం నాడు శుభకార్యాలు తలపెట్టరు. మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు. అదేవిధంగా మంగళవారము కొత్త బట్టలు ధరించకూడదు. ఎందుకంటే ఈరోజు ధరిస్తే అమంగళకరంగా భావిస్తారు. ఈరోజు నూతన బట్టలు ధరించటం వల్ల అవి ఇతర కారణాల వల్ల ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు. హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం నూతన వస్త్రాలను అనగా నూతన బట్టలను కొనుగోలు చేయటం లేదా ధరించటం పవిత్రంగా భావిస్తారు. మంగళవారం రోజు ముఖ్యంగా మసాజు, మాలిష్ లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మంగళవారం మసాజు చేయించుకోవటం వల్ల తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధ వస్తాయి. ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. చివరికి ఇవి ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం ఉందని భావిస్తారు. అంతేకాకుండా ఇంట్లో చిరాకులు మొదలవుతాయి. మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్, షేవింగ్ లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ పనులను చేయించుకోవటం వల్ల ఆయుష్ తగ్గిపోతుందని నమ్ముతారు. అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి. మంగళవారము షేవింగ్ చేయించుకోవటం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. శాస్త్రాల ప్రకారము మంగళవారము ఈ పనులు నిషిద్ధం. అంతేకాకుండా అపవాదుగా భావిస్తూ ఉంటారు. శనితో సంబంధం ఉన్నందున మంగళవారం నూతన దుస్తులతో పాటు కొత్త బూట్లను ధరించకూడదు. నూతన బూట్లు వేసుకోవటం వల్ల గాయాలవుతాయి. అంతేకాకుండా డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్వసిస్తూ ఉంటారు. అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇదే సమయంలో మంటలు, దొంగతనం జరిగే ప్రమాదం ఉందని భావిస్తారు. అంతేకాకుండా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. మంగళవారం నాడు ఇంటి పెద్దలతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. లేకుంటే కుజుడు జాతకంలో ప్రతికూల ప్రభావాలను ఇవ్వటం ప్రారంభిస్తాడు. మంగళవారం నాడు హనుమంతుని ఉపవాసం పాటించి ఆశీస్సులు తీసుకోండి. ఇలా చేయటం వల్ల హనుమంతుని ప్రత్యేక ఆశీర్వాదం పొంది జీవితంలో ఐశ్వర్యం నిలిచి ఉంటుంది. మంగళవారం పొరపాటున కూడా ఎవరితోనూ డబ్బు లావాదేవీలు చేయకూడదు. దీనితో పాటు కొత్త పెట్టుబడులకు కూడా దూరంగా ఉండాలి. మంగళవారం లావాదేవీలు చేయటం వల్ల ఆర్థిక సమస్యలు, నష్టాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని నమ్ముతారు. ఈ రోజున తీసుకున్న అప్పు తీరటం కష్టంగా మారుతుంది. డబ్బు తిరిగి పొందటం కష్టం అవుతుంది. మీరు దీన్ని మంగళవారం బదులుగా బుధవారం చేయవచ్చు. మంగళవారం పొరపాటున కూడా ఉత్తరము, పడమర, ఉత్తరం వైపు ప్రయాణించకూడదు. ఈ దిశలో చేసిన ప్రయాణం తప్పుదారి పట్టినట్లుగా పరిగణించబడుతుంది. అవసరమైతే బెల్లం తిన్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. అలాగే మంగళవారాల్లో ఎరుపు, నారింజ రంగుల దుస్తులను ధరించి నలుపుకు దూరంగా ఉండండి. ఇలా చేయటం వల్ల కుజదోషం తగ్గుతుంది. నల్లని వస్త్రాలు ధరించటం వల్ల శని ప్రభావం పెరుగుతుంది. శని, కుజుడు మధ్య శత్రు సంబంధం ఉంది. అలాగే మంగళవారం పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు, ఇనుము, గాజులు, భూమి అలంకరణ వస్తువులను కొనుగోలు చేయకూడదు. ఈ వస్తువులను కొనుగోలు చేయటం వల్ల కుటుంబ వృద్ధి, ఆరోగ్యంపై అననుకూలత ప్రభావం ఉంటుందని నమ్ముతూ ఉంటారు. దీంతోపాటు అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా మంగళవారం నాడు యాక్సిడెంట్లు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కనుక మంగళవారం నాడు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు వెల్లుల్లి దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయాలి. ఇక మంగళవారం చేయదగిన పనులేంటో తెలుసుకునే ముందు మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక మంగళవారం నాడు అప్పులను తీర్చాలి. బ్యాంకు లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లులు వంటివి మంగళవారం నాడు కట్టాలి. మంగళవారం నాడు అప్పు కట్టడం వల్ల జీవితంలో తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితి రాదని పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మంగళవారం నాడు టీవీ, రిఫ్రిజిరేటరు వంటివి రిపేర్ చేయించుకోవచ్చు. అలాగే మంగళవారం నాడు
క్రీడలకు సంబంధించిన కోచింగ్లలో జాయిన్ అవ్వవచ్చు. అలాగే కోర్టు సమస్యలు, కోర్టు వ్యవహారాలను చూసుకోవడానికి, ముఖ్యమైన వ్యక్తులతో మధ్యవర్తిత్వం చేసుకోవడానికి మంగళవారం మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే భూమి కొనుగోలు చేయడానికి, ఇల్లు కొనుగోలు చేయడానికి సంబంధించిన నిర్ణయాలను మంగళవారం నాడు తీసుకోవటం వల్ల చక్కగా కలిసి వస్తుంది. అలాగే మంగళవారం నాడు వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిది. వైద్యులను కలిసి సూచనలు చేసుకోవాలన్నా, సర్జరీలు చేయించుకోవాలన్నా మంగళవారం నాడు చేయించుకోవటం మంచిది. అలాగే వ్యవసాయదారులు మిరప, అల్లము, పొగాకు, ఉల్లి, వెల్లుల్లి వంటి పంటలకు సంబంధించిన పనులను మంగళవారం నాడు ప్రారంభించుకుంటే మంచిది. చాలామంది మంగళవారం అనగానే అమంగళం అని భయపడిపోతూ ఉంటారు. కొన్ని పనులను మాత్రమే మంగళవారం నాడు చేయకూడదు. మంగళవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న పనులను చేయటం వల్ల చక్కగా కలిసి వచ్చి శుభ ఫలితాలను పొందవచ్చునని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వారంలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మంగళవారం హనుమంతుడికి సమర్పితం. హనుమంతుడికి సంకట విమోచనుడనే పేరు కూడా ఉంది. అంటే కష్టాల్ని దూరం చేసేవాడని అర్థం. హిందూ ధర్మంలో ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి ప్రత్యేకం. మంగళవారం రోజు హనుమంతుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే ఆ వ్యక్తి జీవితంలో అన్ని పనులు శుభప్రదమవుతాయని నమ్మకము. హనుమంతుడు కలియుగంలో ప్రత్యక్ష దైవం. రామాయణ ముగిసిన తర్వాత హనుమంతుడు చిరంజీవిగా అన్ని యుగాల్లోనూ జీవించి ఉన్నాడు. కలియుగంలో కూడా హనుమంతుడు తన భక్తుల కోసం నిరంతరం ఆశీర్వాదాలు కురిపిస్తూనే ఉంటాడు. భక్తాగ్రేసురుడైనటువంటి హనుమంతుడు తన భక్తుల పట్ల అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉంటాడు. హనుమంతుడు తన భక్తులపై శని నీడను పడకుండా నిత్యము కాపాడుతూ ఉంటాడు. కావున హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఎలాంటి పూజలు చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి మంగళవారము హనుమంతుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. శ్రీరాముడు సీతాదేవిని దర్శించుకున్న తర్వాత హనుమంతుని దర్శనం చేసుకోవటం మరింత శ్రేయస్కరమని పండితులు చెప్తూ ఉన్నారు. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా, బజరంగ బలి, కవచ్, రామరక్షా స్తోత్రాలను పఠించటం ద్వారా కష్టాలను అధిగమించడానికి సహాయపడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మంగళవారం సాయంత్రం హనుమాన్ ఆలయానికి వెళ్ళి నూనె దీపం వెలిగిస్తే కష్టాలు తీరిపోతాయి అని చెప్తూ ఉంటారు. ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమంతునికి గులాబీ పూల దండను సమర్పించాలి. మంగళవారము రుద్రాక్షమాల తీసుకొని ఓం హం హనుమతయే నమః లేదా ఓం హం హనుమంతే రుద్రాక్షాయే హం ఫట్ అనే మంత్రాన్ని పఠించండి. ఇది ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి సహాయపడుతుంది. మంగళవారము హనుమంతుని విగ్రహానికి సింధూరం పూయాలి. ఇది ఇబ్బందులను అధిగమించడానికి సహాయపడుతుంది. మంగళవారం ఆవుకు రొట్టి తినిపించాలి. హనుమంతునికి విధియ పత్రాన్ని సమర్పించాలి. మంగళవారం రావి చెట్టును పూజించటం వల్ల కష్టాలను అధిగమించడానికి సహాయపడుతుంది. మంగళవారము అన్నదానము, ధాన్యదానము, వస్త్రదానము, పడక వస్త్రదానము వంటి వాటిల్లో ఏది సాధ్యమైతే అది దానం చేయండి, పుణ్యాన్ని పొందండి. మరి తెలుసుకున్నారు కదా మంగళవారం ఏ పనులు చేయాలో, ఏ పనులు చేయకూడదు. మరి ప్రతి ఒక్కరూ మంగళవారం ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. రేపు మంగళవారం రాత్రి పడుకునే ముందు ₹1 బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. తెల్లవారేసరికి మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు కోటీశ్వర్లుగా మారిపోవటం ఖాయం అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు సమస్యలు కానీ కష్టాలు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే రేపు మంగళవారం ఈ ₹1 బిళ్ళ పరిహారం చేసుకోవటం వలన మీకు ఉండే సమస్యలు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రం చెప్తుంది. ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న కష్టాలు తొలగటమే కాదు, ఇంట్లో వారందరూ కూడా మీ మాటను వింటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, రాజయోగం పడుతుంది. ఈ పరిహారానికి ₹1 బిళ్ళ అలాగే గ్లాసుడు నీళ్లు కావాలి. ఏ గ్లాస్ అయినా పర్వాలేదు, గ్లాసుడు నీళ్లు కావాలి అంతే. నీళ్లను చాలా వరకు కూడా మనం పవిత్రంగా భావిస్తూ ఉంటాం. నీటిని నారాయణుడితో పోలుస్తూ ఉంటారు. నీళ్లు స్వచ్ఛమైనవే కావు, మనతో మాట్లాడగలవు, మన సమస్యలను కూడా తీర్చగలవు. మనకు మేలు చేయడానికి నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. నీటితో ఎలాంటి పరిహారాలు చేసినా 100% సిద్ధింపబడతాయి. శాస్త్రాలలో కూడా నీటికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మంగళవారం రోజు మీరు పడుకునే ముందు ₹1 బిళ్ళను తీసుకోండి.
చేతిలో రూపాయిని గట్టిగా బిగించి పట్టుకోండి. ముందు గ్లాసుడు నీళ్లను మీరు పడుకునే మంచం దగ్గరలో కానీ మంచం కింద కానీ పెట్టుకుని ఆ తరువాత రూపాయి బిళ్ళను తీసుకొని కుడి చేతిలో పట్టుకొని చక్కగా రూపాయి బిళ్ళను మీ తల చుట్టూ తిప్పి అనంతరం ఆ రూపాయి బిళ్ళను గ్లాసుడు నీటిలో వేయండి. అలా నీటిలో రూపాయి వేసిన తర్వాత గ్లాసును తీసి మీరు పడుకునే దగ్గర తలపై భాగంలో పెట్టాలి. కాళ్ల వైపు పెట్టకూడదు. మంగళవారం మొదలుపెట్టి వరుసగా 11 రోజుల పాటు ఈ పరిహారం కంటిన్యూ చేయాలి. నీటిలో వేసి తల దగ్గర రూపాయిని పెట్టుకున్నారు కదా, మరునాడు ఉదయం లేవగానే ఆ నీటిని తీసి చెట్టు మొదట్లో పోసేయండి. రూపాయి బిళ్ళను మాత్రం ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి. ఎవరైతే రూపాయి బిళ్ళను దానంగా తీసుకోవాలి అనుకుంటున్నారో వారికి రూపాయి బిళ్ళను దానంగా ఇచ్చేయండి. ఇలా మంగళవారం మొదలుపెట్టి వరుసగా 11 రోజులు చేయాలి. ప్రతిరోజు కూడా రూపాయి బిళ్ళను మార్చాలి, నీటిని కూడా మార్చాలి. రూపాయి బిళ్ళను తల చుట్టూ తిప్పుకొని మీ సమస్యలు తీరాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత గ్లాసుడు నీటిలో వేసి తల దగ్గర పెట్టుకొని పడుకోవటం. మరునాడు ఆ నీటిని చెట్టుకు పోసి రూపాయి బిళ్ళని ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి. అంతే. ఇలా ఒక్కరోజు చేసి చూడండి, మీకే అద్భుతమైన మార్పు అనేది కనబడుతుంది. తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో నెలకొంటుంది. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా రేపు మంగళవారం రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.